హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్మ్యాన్ తెలుగు అకాడమీ. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే, ఇరాన్పై అమెరికా దాడి, అప్పుడు మద్దతు ఇస్తామని చెప్పి ఇప్పుడు సైలెంట్ అయిపోయిన పాకిస్తాన్. ఇరాన్కు మద్దతు ఇస్తామని చేతులెత్తేసిన పాకిస్తాన్. కొంతకాలం కిందట ఇరాన్కు మద్దతు ఇస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. ఇస్లామిక్ సౌభ్రాతృత్వం కోసం విజ్ఞప్తి చేసింది. ఇరాన్పై దాడి జరిగితే ఇజ్రాయెల్పై పాకిస్తాన్ అణుదాడి చేస్తుందని కూడా వాదన వినిపించింది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడి చేసినప్పుడు పాకిస్తాన్ వెంటనే స్పందించలేదు. చాలా టైం తర్వాత ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆత్మరక్షణ హక్కు ఇరాన్కు ఉందని పేర్కొంది. అసలు పాకిస్తాన్ మౌనానికి కారణమేంటి? ట్రంప్ మునీర్ల భేటీ ఫలితమే పాక్ ఈ మౌనానికి కారణమని కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. అప్పటి నుంచి పాకిస్తాన్ ఇరాన్కు మద్దతుగా ప్రకటనలు చేయడం మానివేసింది. కొంతకాలం క్రితం ఇరాన్కు మద్దతుగా పాకిస్తాన్ పెద్ద పెద్ద మాటలను చెప్పింది. ఈ విషయాలు చెప్పింది మరెవరో కాదు, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. ఇరానీ మా సోదరుడేనని ఆసిఫ్ చెప్పాడు. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్కు పూర్తిగా అండగా ఉంటామన్నారు. వారి ప్రయోజనాలను పరిరక్షిస్తామని చెప్పారు. అంతేకాకుండా అన్ని ముస్లిం దేశాలు సంఘీభావం గురించి కూడా మాట్లాడారు. ఇజ్రాయెల్ కేవలం ఇరాన్నే కాకుండా యెమెన్, పాలస్తీనాలను కూడా లక్ష్యంగా చేసుకుంటుందని ఆసిఫ్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం దేశాల ఐక్యత చాలా ముఖ్యమని పిలుపునిచ్చారు. అయితే కొద్ది రోజుల తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. అసీం మునీర్ కోసం అమెరికా అధ్యక్షుడు శ్వేత సాధనంలో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మీడియాను దూరంగా ఉంచారు. అనంతరం మునీర్తో తాను మాట్లాడిన విషయాలను ట్రంప్ చెప్పారు. జనరల్ మునీర్కు ఇరాన్ గురించి బాగా తెలుసని ట్రంప్ అన్నారు. వారితో ఇరాన్ గురించి చర్చించారు. ఒక దేశ సైన్యాధిపతితో ట్రంప్ ఇలా మాట్లాడడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో పాక్ ప్రధాని పాల్గొనకపోవడంతో కూడా విమర్శలు వెళ్తున్నాయి. అదే సమయంలో ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు అమెరికా ఇరాన్పై దాడి చేయడం, పాకిస్తాన్ మౌనంగా కూర్చోవడంతో అందరికీ అర్థమైపోయింది. ఇరాన్కు దూరం కావడం ఇదే తొలిసారి ఏమీ కాదు. పాకిస్తాను ఇరాన్కు దూరం కావడం, అంతకుముందు కూడా ఇరాన్కు అంత సీరియస్గా మద్దతు ఇవ్వని సంకేతాలు చాలా ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు పెరగడంతో బలూచిస్తాన్లోని ఇరాన్తో సరిహద్దును పాకిస్తాన్ మూసివేసింది. చాగి, వాషుక్, పంజ్గుర్, కెచ్ వాదార్ జిల్లాలోని సరిహద్దుల కేంద్రాలను మూసివేసినట్టు బలూచిస్తాన్ ప్రావిన్స్ సీనియర్ అధికారి ఖాదిర్ బక్ష్ పిర్కానీ తెలిపారు. మొత్తానికైతే ట్రంప్ మునీర్ల భేటీ ఫలితమే పాక్ ఈ యొక్క మౌనానికి కారణం, ఇరాన్కు మద్దతు ఇవ్వకపోవడానికి కారణం అని ఆరోపణలు చాలానే ఉన్నాయి. పాకిస్తాన్ కూడా చాలా లేటుగా స్పందించడం ద్వారా ఈ ఆరోపణలు వచ్చాయి. చాలా టైం తర్వాత ఈ ప్రకటన విడుదల చేసింది. ఆత్మరక్షణకు ఇరాన్కు హక్కు ఉంది అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.